మన భారతదేశంలో ఒక బ్రిటిష్ ఆఫీసర్ దేవాలయాన్ని కట్టించాడనే విషయం మీకు తెలుసా? మన దేశంలో బ్రిటిషర్లు కట్టించిన ఏకైక దేవాలయం కూడా ఇది. ఆ ఆలయ విశేషాలను ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. 1880వ సంవత్సరంలో మన దేశంలోకి ఉద్యోగ బాధ్యతల మీద వచ్చిన కల్నల్ మార్టిన్ను ఆఫ్ఘన్ యుద్ధంలో విధులు నిర్వహించమని బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశించింది. అక్కడ యుద్ధానికి వెళ్ళిన కల్నల్ మార్టిన్ క్షేమ సమాచారాలు చాలా రోజులైనప్పటికీ తెలియకపోవడంతో అతని భార్య తీవ్ర మానసిక వేదనలో ఉంది. ఒకరోజు ఆమె దారిలో వెళుతూ ఉండగా ప్రక్కనే ఉన్న శిథిలమైపోయిన దేవాలయం నుంచి గంటల శబ్దం వినిపించగానే అప్రయత్నంగా లోనికి వెళ్ళింది. అక్కడున్న పూజారి ఈమెను చూడగానే, "మీరు చాలా దుఃఖంలో ఉన్నారు. బాధపడకండి, కంగారు పడకండి. పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పరమశివుణ్ణి నమ్ముకోండి. అంతా మీకు మంచి జరుగుతుంది" అని చెప్పాడు. ఆ పూజారి మాటలను పూర్తిగా విశ్వసించిన ఆమె 11 రోజుల పాటు పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ కాలం గడిపింది. అప్పుడు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చిన కల్నల్ మార్టిన్ను ఆ ఆలయంలో తనకు జరిగిన అనుభవం గురించి చెప్పింది. అతను కూడా యుద్ధంలో మరణం అంచు వరకు వెళ్ళి ఒక అదృశ్య శక్తి చేత తాను ఎలా బయటపడ్డది తన భార్యకు వివరించి చెప్పాడు. వారిరువురు పూర్తి విశ్వాసంతో ఆలయానికి చేరుకున్నారు. శిథిలమైన దేవాలయాన్ని వేలాది రూపాయలు ఖర్చు పెట్టి గొప్ప నిర్మాణంగా కట్టించారు. ఆ ఆలయం ముందు ఉన్న శిలాఫలకంపై తమ కథను కల్నల్ మార్టిన్, ఆయన భార్య వ్రాయించారు. ఆ ఆలయమే ఇప్పుడు వైద్యనాథ్ దేవాలయంగా పిలువబడుతున్నది. మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలోని అగర్ మాల్వాలో ఉంది. భారతదేశంలో బ్రిటిష్ వారు కట్టించిన ఏకైక దేవాలయం ఇదే. కొన్నాళ్ళకి కల్నల్ మార్టిన్ సతీ సమేతంగా ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ కూడా వారి ఇంట్లో ఒక శివుని విగ్రహం పెట్టుకున్నారు. చివరి వరకు ఆయన్నే పూజించారు.